మన ఈ ఇంటెలిజెంట్ బాడీకి మన వ్యాధులను, టాక్సిన్స్ లేదా ఏదైనా ఇతర బ్లాకేజ్ను తినేసి హరించే కంప్లీట్ కెపాసిటీ ఉంటుంది. కానీ సూపర్ పవర్ లాంటి ఆ కెపాసిటీకి మన శరీరంలో ఉన్న వ్యాధులను హరించకుండా, డ్యామేజ్ని రిపేర్ చేయకుండా అడ్డుపడుతుంది ఎవరు? ఇదంతా ఎలా ప్రారంభమైంది? నిజానికి ఇది ఆపుతున్నది ఎవరు? మనమే. అవును, అక్షరాల మనమే ఈ ప్రాసెస్ని ఆపుతున్నాం. మన శరీరానికే ఫాస్టింగ్ అవసరం. ఫాస్టింగ్ ఎలా ప్రారంభించాలి? మెడిసిన్ అవసరం లేకుండా మన శరీరమే వ్యాధులను తినేస్తుందని మీకు తెలుసా? నమస్కారం. మీకు తెలుసా, మన ఈ ఇంటెలిజెంట్ బాడీకి మన వ్యాధులను, టాక్సిన్స్ లేదా ఏదైనా ఇతర బ్లాకేజ్ను తినేసి హరించే కంప్లీట్ కెపాసిటీ ఉంటుంది. కానీ సూపర్ పవర్ లాంటి ఆ కెపాసిటీకి మన శరీరంలో ఉన్న వ్యాధులను హరించకుండా, డ్యామేజ్ని రిపేర్ చేయకుండా అడ్డుపడుతుంది ఎవరు? ఎవరో కాదు, మనమే. అసలు ఎలా మనం ఈ కెపాసిటీకి అడ్డుపడుతున్నాం? కావాలంటే మీరు ఇప్పటికిప్పుడు ఆ కెపాసిటీని యాక్టివేట్ చేయొచ్చు, స్టార్ట్ కూడా చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ జీవితానికి మరియు మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అలాగే భావిస్తే లైక్ చేయడానికి బదులుగా ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఒక్క షేర్ ఎంతోమంది యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు, అలాగే వారికి ఉన్న వ్యాధులను దూరం చేయగలదు. ఇదంతా ఎలా ప్రారంభమైంది అనే విషయానికి వస్తే 1974లో బెల్జియంకి చెందిన ఒక బయోకెమిస్ట్ జరిపిన ఒక రీసెర్చ్కి నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆయన జరిపిన రీసెర్చ్ ఏమిటంటే, ఒక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మన బాడీలో ఉండే ఒక సెల్ని పరిశీలించినప్పుడు ఆ సెల్ లోపల రీసైక్లింగ్కి అవసరమయ్యే రీసైక్లింగ్ కాంపౌండ్ ఏర్పడి ఉంది. ఈ కాంపౌండ్లో ఆయన లైసోజైమ్స్ని కనుగొన్నారు. ఈ లైసోజైమ్స్ లోపల 50 వేర్వేరు డైజెస్టివ్ ఎంజైమ్స్ను కూడా కనుక్కున్నారు. సింపుల్గా చెప్పాలంటే, మన జీర్ణాశయంలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎలాగైతే ఫుడ్ని డైజెస్ట్ చేస్తాయో, ఇవి కూడా అచ్చం అలాగే డైజెస్ట్ చేస్తూ ఉంటాయి. ఆ లైసోజైమ్స్లో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్లో పాత సెల్స్ని తినేసి కొత్త సెల్గా రీసైకిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని వారు గమనించి ఆశ్చర్యపోయారు. ఈ లైసోజైమ్స్కి మన శరీరంలో దాదాపు 6 నెలల క్రితం నుంచి కూడా డైజెస్ట్ అవ్వకుండా టాక్సిన్స్ రూపంలో పేరుకుపోయిన ఫుడ్ పార్టికల్స్ని తినగల కెపాసిటీ ఉంటుంది. అలాగే ఇవి మన శరీరంలో ఫ్యాట్ని కూడా తిని ఫ్యాట్ లేకుండా చేయగలవు. వీటితో పాటు మన శరీరంలో ఎక్కడ బ్లాకేజ్ ఏర్పడినా, ఉదాహరణకు హార్ట్, వెయిన్స్, ఇలా ఎక్కడ బ్లాకేజ్ ఏర్పడినా దాన్ని క్లియర్ చేయగలిగిన శక్తి ఈ లైసోజైమ్స్కి ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో అన్ని బ్యాక్టీరియాలు, చెడు బ్యాక్టీరియా మరియు డెడ్ వైరస్లను, డెడ్ సెల్స్ను, ప్రోటీన్లను తయారు చేయడం ఆపేసిన సెల్స్ లేదా తప్పుడు ప్రోటీన్లను తయారు చేస్తున్న సెల్స్ని కూడా తినగల సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమయ్యే సెల్ మ్యూటేషన్స్ని కూడా హరించే శక్తి వీటికి ఉంటుంది. మోడర్న్ సైన్స్కి కూడా చికిత్స చేయలేని కొన్ని వ్యాధులను హరించగలిగిన శక్తి ఈ లైసోజైమ్స్ కలిగి ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన శక్తిని దేవుడు మన శరీరంలోని సెల్స్కి అందించాడు. మీరు అనుకోవచ్చు, ఇలాంటి సూపర్ పవర్ మన శరీరంలో ఉన్నప్పుడు వ్యాధులను అన్నిటినీ సహజంగా హరించవచ్చు కదా, అలా ఎందుకు జరగట్లేదు అని. నిజానికి ఇది ఆపుతున్నది ఎవరు? మనమే. అవును, అక్షరాల మనమే ఈ ప్రాసెస్ని ఆపుతున్నాం. ఈ ప్రాసెస్ ఆగిపోవడం వల్లే టైప్ 2 డయాబెటీస్, బ్లాకేజ్, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ మరియు క్యాన్సర్ వంటి సమస్యలన్నీ మొదలవుతున్నాయి. మిమ్మల్ని భయపెడుతున్నట్లుగా మీకు అనిపించవచ్చు, కానీ నిజానికి మీ భయాన్ని దూరం చేయడం కోసం చేసిందే ఈ వీడియో. ఆటోఫేజీ అని పిలువబడే శక్తివంతమైన సైన్స్ నాలెడ్జ్ని మీతో షేర్ చేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఆటో అంటే సెల్ఫ్, ఫాజీ అంటే ఈటింగ్, రెండు కలిపి సెల్ఫ్ ఈటింగ్. సింపుల్గా చెప్పాలంటే మన శరీరం దాన్ని అదే తినడం ప్రారంభించే ప్రక్రియ.
ఈ సెల్ఫ్ ఈటింగ్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెల్ బయాలజిస్ట్ అయిన డాక్టర్ యోషినోరి ఓషుమి 2016లో ఆటోఫేజీ మీద జరిపిన రీసెర్చ్కి అతనికి నోబెల్ బహుమతి కూడా ఇవ్వబడింది. కానీ విచిత్రం ఏమిటంటే ఇలాంటి సూపర్ పవర్ నుంచి మన శరీరాన్ని మనమే ఆపుతున్నాం. చాలాసార్లు మన శరీరం ఊబకాయం, ఒత్తిడి, ఆందోళన రూపంలో ఆటోఫేజీ యొక్క అవసరం ఉందనే సంకేతాలను ఇస్తూ ఉంటుంది. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి అర్థం చేసుకుంటే ఈ వీడియో తర్వాత మీకు మీరే ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించుకోవచ్చు. అసలు ఈ ఆటోఫేజీ ప్రాసెస్ శరీరంలో ఎందుకు ఆగిపోతుంది? ఈ ప్రాసెస్ ఆగిపోవడానికి గల ముఖ్యమైన కారణం ఆహారం. మన శరీరం దాని పనులను నిర్వహించుకోవడానికి శక్తి కావాలి. ఆ శక్తి మనకు ఆహారం ద్వారా లభిస్తుంది. మన పెద్దలు కూడా చిన్నప్పటి నుంచి ఎంత ఎక్కువ తింటే అంత మంచిదని చెప్తూ ఉంటారు. కానీ మీకు తెలుసా, ఈ సెల్ఫ్ ఈటింగ్ చేసే సెల్స్ కూడా ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ ద్వారానే లభిస్తుంది. ఎప్పుడైతే వాటికి మనం ఫుడ్ ద్వారా ఆహారం లభించడం ఆగిపోతుందో అప్పుడు అవి శరీరంలో ఉన్న టాక్సిన్స్, ఫ్యాట్స్, బ్లాకేజ్, బ్యాక్టీరియా, వైరస్, డెడ్ సెల్స్ వీటిని తినడం స్టార్ట్ చేస్తాయి. మీకు అనిపించవచ్చు, నేను ఉదయం 9 గంటలకు ఆహారం తీసుకున్నాను, అయితే 9:30కి నా ఆటోఫేజీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా అని. కానీ కాదు. నిజానికి ఈ ప్రక్రియ మీరు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాతే ప్రారంభమవుతుంది. ఒక్కసారి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మనం తీసుకునే ప్రతి ఆహారానికి దానికంటూ ఒక సొంత జీర్ణ సమయం ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక పండు తిన్నాం అనుకుందాం. ఆ పండు జీర్ణం అవ్వడానికి అరగంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. అదే ఒకవేళ మనం ఉడికించిన కూరగాయలు తీసుకుంటే అవి జీర్ణం అవ్వడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఈ రెండు కాకుండా మనం అన్నం లేదా రోటీ వంటి ధాన్యాలు తీసుకుంటే అవి జీర్ణం అవ్వడానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇక మనం తినే యానిమల్ ప్రోటీన్ జీర్ణం అవ్వడానికి గరిష్టంగా 12 గంటల సమయం పడుతుంది. లేదా కొన్నిసార్లు మనం తీసుకునే మీట్ని బట్టి 24 గంటల దాకా పట్టచ్చు. ఒకవేళ మీరు ఉదయం 9 గంటలకు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మళ్ళీ 1 గంటకలా లంచ్ చేయడం మొదలు పెడతారు. అలాంటప్పుడు మీరు ముందు తీసుకున్న ఫుడ్ ఇంకా జీర్ణం పూర్తి కాదు, పైనుంచి ఇంకో మీల్కి రెడీగా ఉంటారు. ఇలా మన బాడీ యొక్క ఎనర్జీ అంతా మనం తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికే సరిపోతుంది. డాక్టర్ యోషినోరి జరిపిన పరిశోధన ప్రకారం ఈ ఆటోఫేజీ ప్రక్రియ స్టార్ట్ అయ్యే ఉత్తమ విధానం ఫాస్టింగ్ లేదా ఉపవాసం. అవును, ఈ ప్రక్రియ స్టార్ట్ కావడానికి ఫాస్టింగే ఉత్తమ మార్గం. ఫాస్టింగ్, దీన్ని ఫ్యూయల్ రీసైక్లింగ్ అని కూడా పిలవచ్చు. శరీరంలోని కొన్ని టాక్సిన్స్ రీసైకిల్ అయ్యి కొత్త సెల్స్గా ఏర్పడతాయి. మన శరీరంలో దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. పాత సెల్స్ అన్నీ విడిపోయి కొత్త సెల్స్గా ఏర్పడతాయి. కొత్త సెల్స్ని తయారు చేయడానికి పాత సెల్స్ని హీట్ చేయడం ద్వారా మన శరీరం రా మెటీరియల్ని తయారు చేసుకుంటుంది. ఈ విధంగానే డెడ్ ప్రోటీన్ని అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్ట్ చేసిన అమైనో యాసిడ్స్ని కొత్త సెల్కి కావాల్సిన ప్రోటీన్ రూపంలో అందిస్తుంది. ఈ ప్రాసెస్డ్ ఫ్యూయల్ రీసైక్లింగ్గా పిలువబడుతుంది. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే చాలామంది వారి జీవితంలో ఈ ఫ్యూయల్ రీసైక్లింగ్ అని ఏ ప్రాసెస్ని కనీసం మొదలుపెట్టి కూడా ఉండరు. పైగా మాకు చర్మ సమస్యలు, గుండె జబ్బులు, సోమరితనం ఇలాంటి జబ్బులన్నీ వస్తున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మీ శరీరంలో ఈ ఫ్యూయల్ రీసైక్లింగ్ అనే ప్రాసెస్ మొదలవ్వకపోతే ఈ సమస్యలను ఎలా రాకుండా ఉంటాయి? సెల్ డివిజన్ బాగానే జరుగుతుంది, కానీ హీలింగ్ ప్రాసెస్ మాత్రం ఆగిపోతుంది. ఈ హీలింగ్ ప్రాసెస్ మొదలవ్వడానికి ఉత్తమమైన మార్గం ఫాస్టింగ్. 2016లో డాక్టర్ యోషినోరి సైంటిఫిక్ విధానంలో చెప్పడం ద్వారా మనం ఈ ప్రక్రియను అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ నిజానికి మన పూర్వీకులు కొన్ని ఏళ్ల నుంచి మనకి ఉపవాసం చేయమని, వ్రతం చేయమని సూచిస్తున్నారు. బహుశా వాళ్ళకి ఈ సైంటిఫిక్ ప్రాసెస్ గురించి తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఫాస్టింగ్కి ఏదో ఒక రీజన్, ఏదో ఒక రిలీజియన్కి ముడివేశారు. కనీసం ఈ నమ్మకం ద్వారా అయినా ఆరోగ్యంగా ఉంటారని రకరకాల వ్రతాలను సృష్టించారు. నిజానికి పైన ఉన్న దేవుడికి ఎటువంటి ఫాస్టింగ్ అక్కర్లేదు, కానీ మన శరీరానికే ఫాస్టింగ్ అవసరం. ఫాస్టింగ్ ఎలా ప్రారంభించాలి? ఫాస్టింగ్ యొక్క సరైన విధానం తెలిస్తే మీరు ఈ రోజు నుంచే మొదలు పెట్టవచ్చు. ఫాస్టింగ్ చేయడానికి గల మొదటి ప్రక్రియ ఏమిటంటే మీరు 24 గంటల ఉపవాసం చేయాలి.
కావాలంటే దీన్ని ఫ్లెక్సిబుల్గా చేసుకోవడంలో నేను మీకు సహాయపడతాను. కావాలంటే మీరు ఒక రోజు మొత్తం వాటర్తో ఫాస్టింగ్ చేయొచ్చు, లేదా నేను వాటర్తో చేయలేను అని మీకు అనిపిస్తే జ్యూస్తో కూడా రోజు మొత్తం ఫాస్టింగ్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఎనర్జీ లేనట్టుగా అనిపించడం, నీరసంగా అనిపించడం, తలనొప్పిగా ఉండడం వంటి పరిణామాలు ఎదురవ్వచ్చు. కానీ ఇవేవి పెద్ద రోగాలు కూడా కాదు. దీనికోసం పెద్దగా టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఒక్క రోజులో మళ్ళీ నార్మల్గా అయిపోతారు. వాటర్తో అవ్వకపోతే జ్యూస్తో చేయండి. ఒకవేళ జ్యూస్తో కూడా అవ్వకపోతే పళ్ళతో ఫాస్టింగ్ చేయండి. కానీ మొత్తానికి ఫాస్టింగ్ మాత్రం అవసరమని గుర్తుంచుకోండి. ఒకవేళ వారానికి ఒక్కరోజు చేయకపోతే కనీసం నెలకి ఒక్కరోజైనా చేయండి. ఒకవేళ నెల రోజులకు ఒకసారి కూడా చేయలేకపోతే కనీసం 3 నెలలకు ఒక్కసారైనా 24 గంటలు ఫాస్టింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు ఉదయం 8 గంటలకు ఆహారం తీసుకుంటే మళ్ళీ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఆహారం తీసుకోండి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఆటోఫాజీ ప్రాసెస్ మొదలవుతుంది. అలాగే రిపేరింగ్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. కాబట్టి వారానికి ఒకసారి ప్రయత్నించి చూడండి. రెండవ ప్రాసెస్, ఎవరైతే 24 గంటల ఫాస్టింగ్ చేయలేకపోతారో వారు ఈటింగ్ విండో ప్రాసెస్ని సెట్ చేసుకోండి. దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా పిలుస్తారు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఒక ఈటింగ్ విండో సెట్ చేయడం జరుగుతుంది. ఈ ఈటింగ్ విండో సమయంలో మీరు ఏమీ తినకూడదు. కావాలంటే ఎలక్ట్రోలైట్ని తీసుకోవచ్చు, లేదా లెమన్ వాటర్ని కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మీ ఎనర్జీ చెక్కు చెదరకుండా ఉంటుంది. ఒకవేళ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీరు 12 అవర్స్ ఫాస్టింగ్ మొదలు పెట్టవచ్చు. ఉదాహరణకి మీరు ఈరోజు రాత్రి 9 గంటలకు ఆహారం తీసుకుంటే మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు అసలేం తినకండి. మీరు ఫాస్టింగ్ మొదలు పెట్టడానికి ఇదే సింపుల్ విధానం. దీని తర్వాత మీరు ఫాస్టింగ్ని 14 గంటల వరకు పొడిగించవచ్చు. ఉదాహరణకు ఈరోజు రాత్రి 8 గంటలకు ఆహారం తీసుకుంటే మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. కావాలంటే దీన్ని 16 గంటల వరకు కూడా పొడిగించుకోవచ్చు. ఈ 16 గంటల ఫాస్టింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్గా పిలువబడుతుంది. మన పూర్వీకులు కూడా సూర్యాస్తమయానికి ముందు మరియు సూర్యోదయం తర్వాత తీసుకోవాలని సూచించారు. కాబట్టి మీరు మీ శరీరానికి 16 గంటలు విశ్రాంతి ఇచ్చి ఎటువంటి ఆహారం తీసుకోకపోతే ఇది 5 నుంచి 6 గంటల్లో ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. పైగా ఆటోఫాజీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. బ్యాక్టీరియా, వైరస్లను హరించడం మొదలు పెడుతుంది. మీరు గమనించినట్లయితే అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహారం లైట్గా తీసుకోమని సూచిస్తారు. మెడిసిన్ వర్క్ చేయడం మొదలు పెడుతుంది. అలాగే మన బాడీ కూడా సెల్ఫ్ హీల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆకలి వేయదు, ఆహారం తీసుకోవాలని అనిపించదు. ఆ సమయంలో మన శరీరం యొక్క దృష్టి ఆహారం వైపు నుంచి ఆటోఫాజీ మెకానిజం వైపుకి మరలుతుంది. ప్రతిరోజు 16 గంటల ఫాస్టింగ్ ఆటోఫాజీ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ రోజు చేయలేకపోతే రోజు విడిచి రోజు చేయండి. అలాగే రెగ్యులర్ యానిమల్ ప్రోటీన్ని తీసుకోవడం తగ్గించండి. వీలైతే నాన్ వెజ్ డైట్ను కొంతకాలం మానండి. ఎందుకంటే అది డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు 6 నెలల క్రితం తీసుకున్న ఫుడ్ కూడా మన శరీరంలో టాక్సిన్స్ రూపంలో నిలువ ఉంటుంది. అలాంటి టాక్సిన్స్ అన్నిటినీ ఈ ఆటోఫాజీ ప్రాసెస్తో క్లియర్ చేసుకోండి. ఈ ఆటోఫాజీ ప్రాసెస్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మన శరీరం హీలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. ఖాళీ కడుపుతో ఉండడం వల్ల మన శరీరం హీలింగ్ మెషిన్గా మారుతుంది. దీని అర్థం మీరు పూర్తిగా పస్తులు ఉండాలని కాదు. 10 రోజులు మీరు తినకుండా ఉన్నా మీ బాడీ హీలింగ్ ప్రాసెస్లోనే ఉంటుందని కాదు. ఎందుకంటే టాక్సిన్స్, డిసీజ్, వైరస్, బ్యాక్టీరియా అన్నిటినీ తిన్న తర్వాత మన శరీరం మనల్ని కూడా తినడం ప్రారంభిస్తుంది. అందువల్ల పూర్తిగా పస్తులు ఉండకుండా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఈటింగ్ విండో వంటి వాటిని ఫాలో అవ్వండి. మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూడండి. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యానికి రుజువు అవసరం లేదు. మంచి రిజల్ట్ గమనించిన తర్వాత కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ఇతరులకు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఉన్నారనే విషయం తెలుస్తుంది. ఇక చివరిగా, ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదన్నా అనారోగ్యంతో బాధపడుతూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు సర్జరీ లేకుండా శాశ్వత పరిష్కారం పొందాలంటే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల వ్యాధులకు
ఆయుర్వేద చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 75,000 కీళ్ళ సర్జరీలను నివారించాం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకున్న ఆరోగ్య సమస్యలను వర్ధన ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి. ఇటువంటి విలువైన సమాచారాన్ని మరింతగా పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.